ప్రస్తుతం మన పరిస్థితి చూస్తుంటే నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. పెద్ద పెద్ద సభలలో తెలంగాణ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న మన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు రేజింగ్ అని ఇదొక కొత్త వాదన తీసుకొని వచ్చారు. అంటే ఏ విధంగా ఇది రేజింగ్ అవుతుంది అది ఆయనే ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. అసలు ఈ డిబేట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ప్రస్తుతం ఎవరు లేరు కాబట్టి ఏ విధంగా రేజింగ్ అని అంటున్నారో నాకు అర్థం కాలేదు. అంటే మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో ఏం చేసినా సరే ఎలక్షన్కి ముందు పెట్టాల్సి వస్తుందని ఏ జిహెచ్ఎంసీ కానీ లేదా సర్పంచ్ ఎన్నికలు కానీ వచ్చే ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఒక కొత్త నాటకాలు కొత్త డైలాగులు కొట్టాలి. అన్ని విధాలుగా అన్ని రకాలుగా మొత్తం కుదేలు చేసేసిన ఈ రాష్ట్రాన్ని మీరు మళ్ళీ ఎన్నో రకాలుగా సభలలో ప్రత్యక్షంగా మీ నోటి నుంచే ఎంతో అవహేళన చేసి కింద స్థాయికి దిగజార్చి మాటలు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ రైజింగ్ అంటున్నారు. ఒక్కటంటే ఒక్కటి ఒక ఫ్రీ బస్సు అది కూడా ఫెయిలే. ఏ మాట నిలబెట్టుకోలేదు, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. మరి ఏ విధంగా రైజింగ్ చేస్తారు? ఓహో నిన్నగాక మొన్న ఇది మన మందు లిక్కర్ మద్యంలో అందులో రేజింగ్ చేయగలుగుతారేమో మరి వీళ్ళు, నాకైతే అలా అనిపిస్తుంది. అందులో రేజింగ్ చేయగలుగుతారేమో తప్పితే ఎందులో కూడా రేట్లు మేము కేవలం మద్యం మాత్రమే కాదండి, మా హయాంలో ఇందాకే అన్నగారు మాట్లాడుతూ కూడా మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చి మేము ఇచ్చాము అని చెప్పుకుంటుంది అని అన్నగారే అన్నారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు అనుకున్నాం. అందులో అదే చెప్తున్నా, అందులో దాదాపు మేము ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చామనడం కన్నా 1,60,000 పైన పైచీలకు మేము ఉద్యోగాలు ఇచ్చాం. 1,63,000 పైచీలకు మేము ఉద్యోగాలు ఇచ్చాం. అది ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు ఇచ్చినందుకే ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. మరి మేము ఏమి ఇవ్వలేము అన్నారు కదా అన్నాడు, ఏమి ఇవ్వలేదు మీరు ఏం చేయలేదు అన్నారు. మేము ఒక ఉద్యోగాలే కాదండి, మొదటగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో ఫస్ట్ ఫోకస్ చేసింది ప్రభుత్వం నీటి విషయం ఇంటింటికి నల్లా అనుకోండి, సాగునీరు అనుకోండి, దాని తర్వాత కరెంటుని ఉత్పత్తి చేయడంలో అనుకోండి, ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతి ప్రకారంగా ఒక పర్ఫెక్ట్గా అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగింది. ఆనాడు బీజేపీ ప్రభుత్వం ప్రతి నెల కేంద్రానికి సంబంధించిన ఏవైతే సంస్థలు ఉన్నాయో అవి ప్రతి నెల తెలంగాణని మొదటి ప్లేస్లో పెట్టి కితాబులు ఇచ్చిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, మనం అందరం చూసాం. అందులో అదైతే సాక్ష్యం, అది అంతకు మించి ఇంకా ఏం ఉండదు. అంటే రేటింగ్స్ ఎన్నో కార్యక్రమాలలో తెలంగాణ దేశంలోనే అన్ని విధాలుగా ధాన్యం ఉత్పత్తిలో అనుకోండి, కరెంటు ఇవ్వడంలో అనుకోండి, పర్ క్యాపిటా అనుకోండి అంటే ఏ రకంగా చూసినా కూడా అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కటని కాదండి, ప్రతి విషయంలో మేము జాగ్రత్త పడ్డాము. అందులో మీరు ఇంకొకటి గమనించండి, దేశవ్యాప్తంగా తెలంగాణ నంబర్ 1 అని దేశం మొత్తం కోడే కూసింది. అది ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా ఎన్నో ఉన్నాయి దానికి. మరి ఆనాడు అన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎన్నో నిందలు వేశారు, ఎన్నో ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఉన్న వాటినే మెయింటైన్ చేయలేకపోతున్నారు. రేజింగ్ తెలంగాణ అంటే ఏ రకంగా ప్రజలని మోసం చేద్దామని మీ ఉద్దేశం? అంటే ఎన్నికలలో మళ్ళీ ఏదో విధంగా గెలవాలి, ఏదో విధంగా మళ్ళీ ప్రజలను మోసం చేయాలి. రేజింగ్ తెలంగాణ రేవంత్ రెడ్డితో పాసిబుల్ అవుతుందా అంటే ఏం చెప్తారు? అసలు ఈ 16 నెలలు చూస్తూనే ఉన్నాం మనందరము. అది ఎలా ముందుకు వెళ్ళాలి బాబోయ్, ఇదంతా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అయోమయం పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ వాళ్ళ నిజస్వరూపాలన్నీ బయటపడతాయో, ఈ ప్రజల ముందు మనం దిగజారిపోయే పరిస్థితి వస్తుందో, ప్రజలు గల్లా పట్టుకొని అడిగే పరిస్థితి వస్తుందో అనే ఉద్దేశంలో ఎవరికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లలో గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప పనులు మాత్రం శూన్యం. ఒకటి రేజింగ్ అంటే హెలికాప్టర్లు వేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి, ఈ డిస్టిక్ నుంచి ఆ డిస్టిక్కి తిరిగితే రేజింగ్ అయిపోతామా అండి? నంబర్ 1 అయిపోతామా? అలా కాదు కదా. మా కేటీఆర్ గారు అంటున్నారు షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు, మళ్ళీ డబ్బులు ఎక్కడ లేవంటున్నారు. చేసే కార్యక్రమాలు మీ వ్యక్తిగతంగా ఎక్కడైనా కార్యక్రమాలకు వెళ్ళాలి అనుకుంటే హెలికాప్టర్లు వాడుతున్నారు. అంటే మీరు ఏం చూపిస్తున్నారు ప్రజలకి? ఏమని చెప్దామనుకుంటున్నారు?
మీరు ఎలా పరిపాలన ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీ వల్ల అవ్వడం లేదు కాబట్టే చేతులెత్తేసే ప్రసక్తి వచ్చేసింది. మీరు ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. మీరు కోటీశ్వరాలను చేస్తా అని అంటున్నారు మహిళలని. కోటీశ్వరాలు ఏం వద్దండి, అట్లాంటి ఆశ ఎవరికి లేదు మహిళలకి. మీరు ప్రతి నెల మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, అవి ఇవ్వండి. కళ్యాణం చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, అవి ఇవ్వండి. స్కూటీలు ఇస్తా అన్నారు, చదువుకునే విద్యార్థులకి స్కూటీలు ఇవ్వండి. రైతులకి ధాన్యం మొత్తం కొనుగోలు చేయండి చాలు. ఆ ధాన్యం మొత్తం వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఆ ధాన్యం కొనుగోలు చేయండి. ఉద్యోగాలు ఇవ్వండి. మేమిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను పట్టుకొని మీరు పేపర్ ఇచ్చి మేమే ఇస్తున్నాం, మా దగ్గరే జరిగింది 50,000 ఉద్యోగాలు ఇచ్చామని మీరంటే అంటే అంత పిచ్చోళ్ళు ఉన్నారా? ఈ తెలంగాణ ప్రజలు అంత గమనించరా? నిరుద్యోగులు వాళ్ళకి తెలియదా ఏం జరిగిందనేది? ఐటీ రంగం కూడా మొత్తం స్మాష్ అయిపోయింది. ఎన్నో కంపెనీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. వీటిని ఆపే ఇదే లేదా మీకు? ఏ రకంగా మీరు మరి రియల్ ఎస్టేట్ అయితే ఇంకా అసలు ఏ ఒక్క రియల్టర్ని పట్టుకున్న కళ్ళల్లో నీళ్లు, ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ జరగటం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు అన్నీ పడిపోయినాయి. ఇవన్నీ సాక్ష్యాలు కనపడుతున్నాయి కదండి. ఏ రకంగా చూసినా తెలంగాణ గ్రాఫ్ ఒకప్పుడు 16 నెలల ముందు ఎలా ఉంది గ్రాఫ్, ఇప్పుడు ఎలా ఉంది, అది ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నుంచి కస్ప శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. రేవంత్ రెడ్డి మాటలకే పరిమితం తప్ప చేతల్లో ఏమీ చేయలేరు. నన్ను కోసిన ₹1 రాదు అని సీఎంఏ చెప్పినప్పుడు రైజింగ్ తెలంగాణ అసలు ఎలా పాసిబుల్ చేస్తారు? 24/7 వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రైజింగ్ 21వ శతాబ్దం కళ, విజన్ 2020, విజన్ 47, ఇవన్నీ ఒక్కొక్క ప్రభుత్వాలు వాళ్ళు పెట్టుకునేటువంటి లక్ష్యాలు. అదొక లక్ష్యం. తెలంగాణ రైజింగ్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సరే, దాన్ని విమర్శించడం ప్రతిపక్షాల యొక్క నైజం. దాని రైజింగ్ తెలంగాణ విభజన జరిగిన తర్వాత మిగులు బడ్జెట్ 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒప్పజెప్తే వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు, సరే 7 లక్షల కోట్ల, 6 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల అప్పుతోటి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒప్పజెప్పడం జరిగింది. ఈ ఒప్పజెప్పినటువంటి దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలం నుంచి ఏ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు? ఉద్యోగస్తుల గురించి ఇప్పుడు మన మిత్రులు చెప్పుకుంటూ మేము పెట్టినటువంటి దాన్ని మీరు నియామక పత్రాలు ఇచ్చారు. మీరు ఇస్తే మేము వద్దనలే కదా. 10 సంవత్సరాల కాలంలో నియామపత్రాలు ఇవ్వడానికి మీకు సమయం లేకపోతే మా తప్పు కాదు కదా. మీరు ఎంట్రన్స్లు పెట్టించిండ్రు, కోర్టుకు పంపించిండ్రు, దాని మీద స్టేలు పెట్టించి విధించిండ్రు, మీరు పెట్టించిండ్రు, ఎవరైనా చేసిండ్రు, ఏది జరిగినా మీ సమయంలో నియామక పత్రాలు ఇవ్వలేదు. తర్వాత ఇళ్లు కట్టించిండ్రు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించినటువంటి